నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మన ప్రభుత్వ నిధులు కేటాయించి మరీ సుందరం వందనంగా అందంగా పాఠశాలల్ని పిఎస్ కావచ్చు, యూపీఎస్ కావచ్చు, తర్వాత స్టెప్పుల్లో మరియు అదేవిధంగా హై స్కూల్స్ కావచ్చు, ఈ రకంగా నిధులు కేటాయిస్తూ మన ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, స్ట్రాంగ్ చేయాలని మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. విద్యార్థులకు కూడా లేను విజ్ఞప్తి చేస్తా అన్న ఉన్న మీకు విద్యలో కానీ క్రీడల్లో కానీ మీరు చదువుకోవడానికి, మీరు ఆడడానికి, క్రీడల్లో రాణించడానికి ప్రజా ప్రతిష్టంగా ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనున్నానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం పట్ల ప్రభుత్వం ఒకటే లక్ష్యం, అట్టడుగులో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి, అదేవిధంగా క్రీడలను మనం ఇవ్వాలి, విద్యార్థులకు మానసికంగా శారీరకంగా బలం దృఢంగా తయారు చేయాలనేదే మన ప్రభుత్వ ఉద్దేశం. దృఢంగా బలంగా ఉన్న తర్వాత శక్తి ఉండాలి, ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తా. మరియు దాంతోపాటు ఉపాధ్యాయులు ఒక ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యవంతమైన విద్యారంగాన్ని అందిస్తూ మంచి సమాచారం. ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే కాక తెలంగాణ జాతికి విద్యుత్తులు అందించే కేటీపీఎస్ రాష్ట్ర పర్యాటకులు, దేశ స్థాయిలో పర్యాటకులు నిర్వహించబడుతున్నాయి. ఆ క్రీడలకు సంబంధించిన సూచికగా జెండాను ఆవిష్కరించవలసిందిగా. థ్యాంక్ యూ సార్. Now march past guard of honor, lightening of the lamp. Sorry sir, please.